ఇవాళ మనం అమ్మ ఉత్తరం అనే ఒక కథ చూద్దాము. ఉమా, ఉమా, ఉన్నావా? కారు గ్యారేజీలో పెట్టి లోనకొస్తూ పిలిచాడు శశిధర్. ఏం కావాలరా? మీనాక్షి అడిగింది. ఉమా లేదా అమ్మా? ఆమె ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేస్తుందిరా. ఏమైనా కావాలా? బట్టలు మడత పెడుతున్నదల్లా కొడుకు దగ్గరకు వస్తూ అడిగింది. షూస్ విప్పుతున్న శశిధర్, ఏం లేదమ్మా, కాఫీ తెస్తుందేమోనని అని నసిగాడు. నేను తెస్తాలేరా? పర్లేదు, వచ్చాక ఇస్తుందిలేమ్మా అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. చివుక్కుమనిపించింది మీనాక్షికి. అంటే తనకు పెట్టడం రాదా? తనివ్వకూడదా? నిన్న మొన్నటి వరకు అమ్మా అమ్మా అంటూ నోట్లో అమ్మని తీయనివాడు ఇప్పుడు ఆ పేరు పిలవటమే తప్పు అన్నట్లు ఉండటం ఎందుకో జీర్ణించుకోలేకపోతుంది. భార్యను పిలవటం తప్పని తాను అనటం లేదు, కానీ నిన్న మొన్నటి వరకు తను కలిపి నోట్లో పెడితేనే తిన్నవాడు. నీ చేతి ముద్ద అమృతమమ్మ అంటూ మెచ్చుకున్నవాడు. తన ఒళ్ళో తల పెట్టుకొని ఎన్నో కబుర్లు, ఆఫీస్ విశేషాలు చెప్పినవాడు ఇప్పుడు అలా పిలవటమే అపరాధంగా ఒకే ఇంట్లో ఉంటున్న అపరిచితుల్లా మాట్లాడటానికి మాటలు రానట్లుగా కేవలం భార్యనే లోకమైనట్లు వ్యవహరిస్తుంటే ఎందుకో చాలా ఇబ్బందిగా ఉంది. వారిద్దరూ మంచిగా ఉండకూడదని అనటం లేదు, కానీ ఎందుకో తన ఉనికి తనకే ప్రశ్నార్థకం అనిపిస్తుంది. ఇంతకుముందు బయటకు ఎక్కడికి వెళ్ళినా అమ్మా వెళ్ళొస్తా అనేవాడు. ఇప్పుడు ఉమా వెళ్ళొస్తా అని అంటున్నాడు. మనసులో బాధ సుళ్ళు తిరుగుతుంటే చెంపలపై జాలువారుతున్న కన్నీళ్లను కొంగుతో అద్దుకుంది. ఏవండి, ఏవండి, ఈ సీడీలన్నీ ఎవరు తీశారు? అరిచింది ఉమా. బాబు బయటికెళ్ళాడమ్మా. ఏంటమ్మా అని అడిగింది మీనాక్షి. ఇవన్నీ ఎవరు సర్దారు? నేనే సర్దాను. సీడీలన్నీ కవర్ల నుండి చిందరవందరగా ఉంటే నేనే ఏ సీడీ ఆ కవర్లో పెట్టి సర్దాను. ఓ షేట్, అసలు మీరెందుకు ముడతారు ఇవన్నీ? నాకిప్పుడు టైం లేదు. ఈ చివరన 2 సీడీలు విడిగా పెట్టుకున్నాను, అందులో కలిపేశారు. ఇప్పుడు అవి అన్నిటినీ ఇక్కడ ఎక్కడని వెతకాలి? విసుక్కుంటూ అంది ఉమా. పేరు చెప్పమ్మా, నేను చూస్తాను. కానీ ఆమె సమాధానం ఇవ్వలేదు. మౌనమే సమాధానమైంది. అక్కడింకా నిల్చోబుద్ధి కాలేదు. తన ఇంట్లోనే తాను పరాయిదైనట్లు అనిపించింది. ఎందుకు మీరు ఇలా పని పెట్టుకున్నారు? 4 రూపాయలు పడేస్తే అన్నీ అవే దొరుకుతాయి బజార్లో. ఆఫీస్ నుండి రాగానే కారా బిల్లలు చేస్తున్న అత్తను చూసి విసుగ్గా అంది ఉమా. అయిపోయిందిలేమ్మా, పిండి దగ్గర పడింది. ఏమో ఆఫీస్ నుంచి రాగానే 2 తింటే ఓపిక వస్తుంది. బాబుకి వంటే చాలా ఇష్టము. బయట కొన్నవి అంత మంచివి కావు. అయినా మనం చేసుకుంటే సంతృప్తి. వాళ్ళు వీళ్ళు ఆశపడతారు. 4 ఇవ్వచ్చు, ఏముంది, 2-3 గంటలు కష్టపడితే సరిపోతుంది. మీరొచ్చే వేళకు అయిపోతుందనుకున్నాను, కానీ కొంచెం ఆలస్యమైంది. సంజాయిషి ఇచ్చుకున్నట్లుంది. అత్త చేస్తుంటే చూస్తూ ఉండలేక తాను కాల్చటానికి వచ్చింది. వద్దులేమ్మా, ఆఫీస్కి వెళ్ళి కష్టపడి వచ్చావు. అదిగో ఆ చేసినవి తీసుకువెళ్ళు, వాడు వచ్చినట్లున్నాడు. ఇద్దరూ కలిసి తినండి. మీనాక్షి అంటున్నా వినకుండా ఆమె ఒత్తుతుంటే ఉమా కాల్చి అరగంటలో పని పూర్తవగానే బయటికొచ్చింది. ఏం చేస్తున్నావు లోపల? నేను పిలుస్తున్నా రావేం? అడిగాడు శశిధర్. ఏముంది, అత్తమ్మకు ఏమీ తోచదు. ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటుంది. 4 రూపాయలు పడేస్తే బయట దొరకనివేముంటాయి? ఎప్పుడూ ఏదో పని పెట్టుకుంటుంది. అరమర్లు సర్దుతానంటది, దేవుడి రూమ్ సర్దుతానంటది. ఇంట్లో ఒక్కటే ఉంటుంది కదా, పైగా నీకు హెల్ప్గా చేస్తుంది. నేను పెట్టినవన్నీ ఒక చోట ఉండక వెతుక్కోలేక చస్తున్నాను. అత్తయ్య, అన్నం తిందురుగాని రండి. రాత్రి అన్నం తిననమ్మా, పండ్లు తిని పడుకుంటాను. పళ్ళకు ఖర్చు ఎంత అవుతుందో ఆలోచించదు. ఈవిడ గారి కోసం ఎంత ధరైనా చూడకుండా తెస్తాడు, గొణిగింది ఉమా. ఎంత చిన్నగా గొణిగినా వినబడింది మీనాక్షికి. ఎంత కాంప్రమైజ్ అవుదామనుకున్నా
రోజు రోజుకు ఆమె మాటలు ఈటెల్లా మనసును తూట్లు పొడుస్తున్నాయి. చిన్నప్పటి నుంచి చాలా రేషంగా ఒక్క మాట పడకుండా పెరిగింది. చెయ్యని తప్పుకు చిన్నప్పుడు అమ్మ తిడితే అమ్మతో కొన్ని రోజులు మాట్లాడలేదు. తను ఏ పని చేసినా కోడలికి నచ్చకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న అన్నీ సర్దింది అని విసుక్కుంది. అద్దడిద్దంగా పడేసిన క్యాసెట్లు సర్దలేదు. పోనీ ఏమీ చేయకుండా ఉంటే వచ్చాక ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా, ఇలా అన్నీ ఎలా పడితే అలా పడేసుంటే కనీసం సర్దటమైనా ఉండదు అని వెళ్ళి వెళ్ళి వచ్చి నేనే చేసుకోవాలా అని గొణగటం తనకు వినపడుతూనే ఉంది. కొడుకుకు తనపై ఎంత ప్రేమ ఉంటుందో తెలుసు. అందుకే తన పరిస్థితి ఇంకా దిగజారకముందే, తన గౌరవం ఇంకా మిగిలి ఉన్నప్పుడే వారి మనసుళ్ళు నొప్పించకుండా తానే దూరం వెళ్తే మంచిది అనుకుంది. నా బంగారు కన్నని దీవించి రాయునది. నాన్న, కొడుకు ఎంత ఎదిగినా కన్న తల్లి కళ్ళకు చిన్నగానే కనిపిస్తాడు. అది తల్లి దృష్టిలో లోపం. అందుకేనేమో ఇంకా నువ్వు చిన్నవాడివే అనుకొని చిన్న చిన్న ఇబ్బందులకు నిన్ను గురి చేసి నేను సంతోషపడ్డానేమో. నీ ఊహ తెలియనప్పుడే నాన్న పోయినా నీకు ఆ బాధ తెలియకుండా అన్నీ నేనై పెంచాను. అప్పటి నుండి నువ్వే నా లోకమయ్యావు. నువ్వు లేని నేను ఊహించలేనురా నాన్న. నువ్వు నన్ను హత్తుకొని పాలు తాగుతూ జోలపాట వింటూ నిద్రపోయినా నా చెయ్యి పట్టుకొని వేసిన తొలి అడుగు, వచ్చి రాక ముద్దు ముద్దుగా పిలిచిన పిలుపు, నా కాళ్ళ మీద ఊగిన ఉయ్యాల, నా చేతులతో పైకెత్తేగానే భయపడకుండా నా రక్షణ భరోసాతో నవ్విన కిలకిలా నవ్వు, అంత దూరాన నేను కనపడగానే విడిచిన బాణంలాగా పరుగు పందెంలాగా పరిగెత్తుకుంటూ వచ్చి నా చీర కుర్చీలు పట్టుకొని అల్లుకుపోయిన నువ్వు, మట్టి తిన్న కృష్ణుణ్ణి చూసి కోపం తెచ్చుకున్న యశోదలా నువ్వు చేసిన చిలిపి పనులకు చూసి కోపం తెచ్చుకున్న నన్ను నీ చిట్టి చేతులతో తడుముతూ నా మొహంపై ముద్దిచ్చి ఐస్ చేసే నువ్వు. ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు స్కూల్లో వేదికపై ఈ విజయానికి కారణం అమ్మ అంటూ వేదికపై నా కాళ్ళు మొక్కినప్పటి నుండి ఉద్యోగంలో జాయిన్ అవుతున్నా నా ఆశీర్వాదం తీసుకొని నీ ఇష్టమైతే నువ్వు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనేంతవరకు అన్నీ నా కళ్ళ ముందే ఇంకా సజీవంగా నిన్న మొన్న జరిగినట్లుగా కదలాడుతున్నాయి. ఇప్పుడు కోడలొచ్చాక ప్రస్తుతం నా అవసరం నీకు లేదనిపిస్తుంది. ఎందుకంటే నీ బాధ్యతలన్నీ తనపై వేసుకుంది. అందుకే గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించాలని నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని తెలిసి నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. నేను ఇంతకాలం కూడబెట్టిన కొంత డబ్బు తీసుకొని వెళ్ళిపోతున్నాను. నా గురించి వెతకవద్దు. ఈ శేష జీవితం ఆ దేవుడి సేవలో గడపాలని వెళ్తున్నాను. ఎవరడిగినా తీర్థయాత్రలకు వెళ్ళానని చెప్పు. నేనెక్కడ ఉన్నా నా ఆశీస్సులు మీ ఇద్దరికీ ఉంటాయి. మళ్ళీ నీ కడుపులో నాన్న పుడితే అప్పటి వరకు నేనుంటే తప్పక వస్తాను. ఆశీస్సులతో అమ్మ. ఉత్తరం చదవగానే అమ్మా అమ్మా అంటూ గుండెలవిసేలాగా ఏడుస్తూ కుప్పకూలిపోయాడు శశిధర్. కళ్ళ నుండి అశ్రువులు అతని ప్రమేయం లేకుండానే కారిపోతున్నాయి. అతని కళ్ళ ముందు చిన్నతనంలో నాన్న చనిపోయిన తనను చంకలేసుకొని కూలి పనులకు పాచి పనులకు వెళ్ళి తనకు కష్టం కలగకుండా ఎంత దూరమైనా తన భుజంపై కూర్చోపెట్టుకొని తీసుకువెళ్ళే అమ్మ తనకు బలవర్ధకమైన ఆహారం పెట్టడానికి పస్తులున్న అమ్మ, తన కంట్లో వెలుగులు చూడటానికి ఆమె కళ్ళ వెనక కన్నీటి సముద్రాలు దాచేసిన అమ్మ కనపడుతుంటే హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. అతని చేతిలోని ఉత్తరం తీసుకొని చదివిన ఉమా కూడా కర్తవ్యం మర్చినట్లుగా నిశ్చేష్టురాలయ్యింది. కాలం ఎవరి కోసం ఆగదన్నట్లు రోజులు కరిగిపోతున్నాయి. శశిధర్ చైతన్యం కోల్పోయినట్లు పరధ్యానంగా ఉంటున్నాడు. ఉమా మనసు పరిపరి విధాలుగా పోతుంది. అత్తయ్యతో తాను కొంచెం దురుసుగా వ్యవహరించినా ఏదో పాతకాలం ఆవిడ అనుకుందే కానీ పౌరుషంగా ఇలా చేస్తుందనుకోలేదు. శశిధర్
తనకు తెలిసిన అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. బంధువుల ఇళ్లల్లో వాకప్ చేశాడు. దగ్గరలోనే అనాథ శరణాలయాల్లో వాకప్ చేశాడు. అమ్మ కోసం దాదాపు పిచ్చివాడయ్యాడు. ఉమకు మనసులో అపరాధ భావం రోజు రోజుకి పెరుగుతుంది. అంతకుముందు ఆమె ఇంట్లో తాము ఫ్రీగా ఉండకుండా అడ్డు అనుకొని ఫీల్ అయ్యిందల్లా ఇప్పుడు ఆమె లేకపోయేసరికి ఇల్లంతా చిన్నపోయి భర్త ఈ లోకంలో లేనట్లు ఉండటం, సరిగ్గా తినకపోవటం, నిద్రపోకపోవటం, తాను మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవటం, ఇవన్నీ ఆమె చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపపడేలా చేస్తున్నాయి. ఈలోగా జ్వరం వచ్చిన శశిధర్ అమ్మ అని కలవరిస్తూ మూసిన కన్ను తెరవక 2 రోజులైంది. ఉమా వెంటనే అన్ని ప్రసార మాధ్యమాలలో భర్త విషయం తెలుపుతూ ఒక్కసారి రమ్మని అర్థిస్తూ ప్రకటనలిచ్చింది. ఆ మరురోజే ఏడుస్తూ వచ్చింది మీనాక్షి. బాబూ, నా బంగారం, ఎలా ఉన్నావురా? కన్నీళ్లు పర్యంతం అయ్యి పక్కనే కూర్చొని సేవలు చేసింది. అమ్మను చూసిన శశిధర్ అమ్మను పట్టుకొని తనను వదిలి వెళ్ళవద్దని బాగా ఏడ్చాడు. అమ్మా, ఏమైనా తప్పు చేస్తే దండించమ్మా, కానీ ఇంత శిక్ష వెయ్యకమ్మా. నేనేమైనా నీ మనసు నొప్పించానా? నీకు కొంచెం శ్రమ తగ్గించాలనే నీకు ఎక్కువ పని చెప్పట్లేదమ్మా. ఇప్పటి వరకు నువ్వు నా కోసం చాలా కష్టాలు అనుభవించావు. నేనేమైనా తప్పు చేస్తే చెప్పమ్మా, మరోసారి చెయ్యను. కానీ నన్నులా వదిలి మాత్రం వెళ్ళకమ్మా అంటూ ఏడ్చేశాడు. ఉమా తన కన్నీళ్లతో క్షమించమన్నట్లు కాలు కడిగింది. లేదు నాన్న, ఇంకెప్పుడు వదిలి వెళ్ళను. నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో. రేపటి కొత్త ప్రారంభానికి పాత ముగింపే ఇది. బిడ్డ పనులెప్పుడు కూడా తల్లి భారంగా భావించదు, ఇష్టంగా చేస్తుంది. ఏ బాధ లేదురా, నా బిడ్డ బంగారం. ఇద్దరిని చెరోవైపు హత్తుకుంటూ తృప్తిగా కళ్ళు మూసుకుంది మీనాక్షి. తానెంత తప్పుగా ఆలోచించింది. పెళ్ళయ్యాక కొడుకు మారాడనుకుంది. కానీ తన కొడుకు ఎప్పుడూ బంగారమే. పెళ్ళి కాగానే ఎవరికైనా ఆ మాత్రం భార్యపై ప్రేమ చూపించటం సహజమే. కానీ దానిని తాను అపార్థం చేసుకొని 2 కళ్ళల్లో ఏ కన్ను గొప్పది అని అడిగితే ఏం చెప్తాడు? తాను పెళ్లి చేసుకున్నప్పుడు తన అత్త కూడా ఇలాగే బాధపడిందా? ఏమో, తనకు మాత్రం వాళ్ళిద్దరూ 2 కళ్ళు తదాస్తు అన్నట్లు దూరంగా ఉన్న గుడిలోని జేగంటలు శుభప్రదంగా మోగాయి. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.